ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలోని 35వ శ్లోకం గురించి ఈ రోజున తెలుసుకుపోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో ఏం చెప్పారంటే, అనుభవజ్ఞులకు తత్వవేత్తల వలన జ్ఞానము లభించునని, మరి సద్గురువుల వద్ద ముముక్షువులు ఎలా ప్రవర్తించాలంటే సాష్టాంగ వందనం ఆచరించాలని, వినయముతో సమయాను చూసి ప్రవర్తించవలనని, సేవ చేయవలని చెప్పారు. అటువంటి జ్ఞానం పొందటం వల్ల కలిగేంటి ఫలితాన్ని తెలియజేస్తున్నారు ఇప్పుడు రాబోయే 35వ శ్లోకంలో. యజ్ఞాత్వా న పునర్మోహం ఏవం యాస్యసి పాండవ ఏన భూతాన్యశేషేన ద్రక్ష్యస్యాత్మన్యథో మయీ. పాండవ, ఓ అర్జున, యత్ దేనిని అంటే ఏ జ్ఞానమును, జ్ఞాత్వా తెలుసుకొని, పునః మరల, ఏవం ఇటువంటి, మోహమును అనగా అజ్ఞానమును, స అసన్యాసి పొందవో, ఏన దేని చేత, భూతాని అశేషేన సమస్తములైన ప్రాణులను, ఆత్మని నీ యందును, అదో అలాగుననే, మయి నాయందును, ద్రక్ష్యసి చూడగలవు, తత్ అటువంటి జ్ఞానమును విద్ధి తెలుసుకొనుము. ఓ అర్జున, దేనిని తెలుసుకుంటే మరలా ఇట్టి మోహమును నీవు పొందకుందువో, మరియు దేనిచే సమస్త ప్రాణులను నీయందును నాయందును కూడా చూడగలవో అట్టి జ్ఞానము తత్వవేత్తల వలన తెలుసుకునము. అనగా ఈ శ్లోకములో ఏం చెప్తున్నారు, జ్ఞానమును పొందటం వలన 2 ఫలితాలు ఉంటాయని, అంతవరకు ఉన్నటువంటి మోహము నశిస్తుందని, సమస్త ప్రాణికోట్లను తనయందును భగవంతుని యందును వీక్షింపగలుగుతాడని గురించి ఈ శ్లోకంలో వివరించబోతున్నారు అన్నమాట. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.